గుడ్ ఈవినింగ్ మేడం. విజయశేఖర రెడ్డి గారు, ఏంది అసలు మా పాదయాత్ర లేదంటే మా సంతాప సభలో లేదంటే కనుక పరామర్శల ద్వారానో ఇదంతా జరిగింది కాదు, మీరు మా అకౌంట్లోకి ఎట్లా వేస్తారు, మాకు సంబంధమే లేనటువంటి ఇష్యూస్ అంటున్నారు మేడం, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరి తండ్రి రాజశేఖర రెడ్డి, అట్లాగే రాజారెడ్డి, వీళ్ళ మనస్తత్వము ఒక విపరీతమైన మనస్తత్వం అండి. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా హత్యా రాజకీయాలు, జనం శవాల మీద తొక్కుకుంటూ రాజకీయాలు చేయడం, తనకు ఎవరైనా అసమ్మతిగా ఉంటేనో ఆపోజిట్ గా ఉంటేనో వాళ్ళను అవసరమైతే అంతమొందించడం, లేదంటే పూర్తిగా ఓడించడం, తనకు ఎదురు లేకుండా చేసుకోవాలనే ఒక విపరీతమైన మనస్తత్వం ధోరణిలో వీళ్ళు రాజకీయాలు చేశారండి. నేను కూడా కడప జిల్లా నుంచే గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వీరి మనస్తత్వం అదేనండి. వీళ్ళేమి పెద్ద జమీందారు కుటుంబమో లేదంటే పెద్ద స్థాయి ఒక డిగ్నిఫైడ్ వ్యక్తిత్వాలు కాదండి వీళ్ళవి. ఇది ఒక అరాచకంలోంచి పుట్టిన వ్యవస్థ, ఒక నేరమయ సామ్రాజ్యాన్ని, అరాచక సామ్రాజ్యాన్ని తన చుట్టూరు ఒక క్రియేట్ చేసుకుని దాంట్లో నుంచే ఇప్పుడు వీళ్ళ చుట్టుపక్కల ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ రోజు ఈ నాయకులంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులేనండి. ఆ మెంటాలిటీ ఎవరైతే నచ్చి ఉన్నారో వాళ్ళే ఈ రోజు తిరుగుతారండి ఆయన పక్కన. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కల్తీ లెడ్ వ్యవహారము వీళ్ళ మెడకు చుట్టుకుంది. ఈ రోజు రసాయనాల మిశ్రమంతో, అట్లాగే పామాయిలు, ఇంకా చెప్పాలంటే జంతు పువ్వులతో కలిసిన కల్తీ లెడ్ వ్యవహారం నుంచి బయట లడ్డు గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు బయటపడాలంటే ఈ యాత్ర ద్వారా చనిపోతున్నటువంటి మనుషులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అనే దాని గురించి మాట్లాడిన తర్వాత లడ్డు గురించి మాట్లాడదాం. బయటపడాలంటే ఏదో రకంగా ఒక కొత్త ఇష్యూని లేపాలి. దాంట్లో భాగంగానే కులాల మధ్య కుంపట రాజేయడం, దాంట్లో భాగంగా అంబటి రాంబాబు దగ్గర, అంటే కాపు కులానికి చెందిన అంబటి రాంబాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, అట్లాగే బీసీ కులానికి చెందిన జోగి రమేష్ గారి దగ్గర నుంచి లోకేష్ గారిని, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం. ఇదేంటంటే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం, ఈ కులాల మధ్య కుంపట రాజేసి అందులో ఆ మంటలో చలి కాసుకోవడం. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఏమంటే 2010 నుంచి 13, 14 వరకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రల పేరుతో ఎంత అన్యాయంగా ప్రవర్తించాడండి, ఎన్ని దండయాత్రలు చేశారండి ప్రజల మీదకి. నేను అంటున్నా, ఒక ఫ్యామిలీని మీరు పరామర్శించడానికి ఇన్ని వందల వేల కార్లు వేసుకొని చుట్టూరు వేల మంది జనాన్ని పోగేసుకుని, వీళ్ళెవరు జనాదరణతో వచ్చిన వ్యక్తులు కాదండి. ఇది ఒక అసాంఘిక వ్యక్తులు, అరాజక వ్యక్తులు ఉన్న పార్టీ. అందరినీ కూడేయడం, డబ్బులు వెదలడం, అట్లాగే మద్యం సరఫరా చేయడం, గంజాయి సరఫరా చేయడం. ఏమండి, గంజాయి సరఫరా చేయడం ఏమండి, ఇది ఒకటే కాదండి, ఇట్లాంటి కొన్ని వందల కామెంట్స్ పాస్ చేశారో మద్యము గంజాయి సంబంధించి. ఏమండి, ఈ నిన్న జరిగిన దాంట్లో కూడా పేర్ని నాని గారు బాధ్యత తీసుకున్నారు. పేర్ని నాని గారే డబ్బులు పంచారు. ఆయన చాలా మంది డబ్బులు అక్కడ జరిగిన మీకు అవసరమైతే నేను పంపించండి. ఎనీ ప్రూఫ్ అక్కడ గంజాయి కూడా సరఫరా చేస్తున్నారు, మద్యం సరఫరా చేస్తున్నారు, లేదంటే ఇంకేదైనా మనీ పెట్టి అక్కడ మనుషుల్ని కావాలని చెప్పి జనసమూహాన్ని క్రియేట్ చేస్తున్నారు అనడానికి మెయిన్ గా గంజాయికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. అది కంట్రోల్ చేసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. నేను ఖచ్చితంగా పంపుతా మీకు. మా దగ్గర పూర్తి ఆధారం, ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ఎవరు సప్లై చేశారు అంటే ఎవరు పంపిణీ చేశారు? ఒక్క నిమిషం, ఎవరు పంపిణీ చేశారు? ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి ఉన్న సమాచారం. ఈ రోజు గంజాయి అట్లాగే మద్యము డబ్బులు ఇచ్చి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర అంతా మొత్తం డేటా ఉంది. మీ దగ్గర ఆధారాలతో పాటు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు యాక్షన్ ఏది? యాక్షన్ ఏది? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తుందో తెలుస్తుంది. ఓ పక్క యువతని టార్గెట్ చేసుకుని వాళ్ళంతా ఇది చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీరే కదా. విషయం ఏంటంటే, ఎప్పుడైతే మేము యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తామో వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. లేదు కొంత తగ్గామనుకోండి ప్రభుత్వం రాజకీయ కారణాలతో, వెంటనే చాతగాని ప్రభుత్వం అంటారు. అన్ని వీళ్ళే మాట్లాడతారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కనుక మీరు తీసుకోవాల్సిన యాక్షన్ మానేస్తారా? గంజాయి సరఫరా చేసి యూత్ మీద విచ్చలవిడిగా వెదజల్లుతుంటే కనుక ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. లేదు 2 రోజులు లేట్ అయింది అనుకోండి తీసుకునే విషయంలో వెంటనే ఈ ప్రభుత్వానికి చేత కాదంటారు. అన్ని వీళ్ళే మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు వెంటనే
జోగి రమేష్ గారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. రకరకాల వ్యక్తుల మీద కేసు నమోదు చేస్తున్నారు. ఏమండి ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించాలంటే పోలీసులు తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది. రకరకాల సీసీ ఫుటేజ్లు ఉంటాయి. రకరకాల వ్యక్తుల్ని వీళ్ళు విచారించాలా, దానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళు ఏమంటారు, అదే ప్రభుత్వానికి చేత కావట్లేదు, సరిగా నియంత్రించే మాట్లాడండి. టైం పడుతుంది అనుకున్నప్పుడు వేరు, ఓకే ఇదంతా హంగామా కింద ఉంది, ఇంత మంది జనం వచ్చారు, సో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, వారు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది. కానీ మీరు ముందు ఒక మాట అన్నారే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు పంపిస్తామని. ఆధారాలు ఉన్నప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నాం. ఏమండి ఇంటెలిజెన్స్ నిన్న ఏదైతే వీళ్ళు యాక్ట్ చేశారో ఇంటెలిజెన్స్ కు స్పష్టమైన సమాచారం ఉంది. ఎవరెవరి ద్వారా వీళ్ళు డబ్బులు సరఫరా చేశారు, ఎక్కడెక్కడ మద్యం తెచ్చారు, గంజాయి సరఫరా చేశారు, మొత్తం సమాచారం ఉందండి. ఆ సమాచారం మీద ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. సమస్యలు ఉంటే బయట పెట్టాలి కదండి, పేర్లు పెట్టాలి కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళ ఎల్ఎం మీడియా ఎంతవరకు ఊరుకుంటుందా? వాళ్ళు ఎల్ఎం మీడియా ఎంతవరకు ఊరుకుంటుందా? ఏమండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీసు వ్యవస్థకి ప్రూఫ్లు ఇస్తే ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? దేనికోసం దాస్తా ఉన్నారు? అంటే మీ టీడీపీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్తలు అవి చేశారని దాసారా? మీ పార్టీ నాయకులే, మీ పార్టీ కార్యకర్తలు డబ్బులు పెంచారు, మీ పార్టీ నాయకులే గంజాయి పెంచారు, మీ పార్టీ కార్యకర్తలు ఇదంతా చేశారని. అందుకే ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అంతా తొక్కు పెడతా ఉన్నారా? బయట పెట్టండి, బయట పెట్టండి, అరెస్ట్ చేయండి. ఎవరు కూడా తప్పుని ప్రోత్సహించరు, ఎవరు తప్పును ప్రోత్సహించరు. మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నా అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. గంజాయి ఎవరు సరఫరా చేసినా, మందు ఎవరు సరఫరా చేసినా, ఎవరు డబ్బులు పంచినా బయట పెట్టండి. వీడియోలు బయట పెట్టు. నీకు నచ్చినట్టుగా నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకోరు. అక్కడ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకోరు. ఎవిడెన్స్ చూపించు, ఎవిడెన్స్ చూపించు, ఎవిడెన్స్ చూపించి మాట్లాడు. పోలీసు వ్యవస్థ ముద్రయత్నం చేస్తుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముద్రయత్నం చేస్తుందా? మీరు మీ చంద్రబాబు నాయుడు, మీ పవన్ కళ్యాణ్, మీ నారా లోకేష్ పుట్టిన పండించి అబద్ధాలే, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసగాలు, అబద్ధాల్లో పిహెచ్డి డిగ్రీ అన్ని చేసిన వాళ్ళు మీరు. ఇంత దౌర్భాగ్య రాజకీయాలు, ఇంత దౌర్భాగ్య రాజకీయాలు.